దేవునికి స్తోత్రం అండి. మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. ప్రియులారా, ఈరోజు మీతో కలిసి ఒక ముఖ్యమైన విషయము ధ్యానించాలని పరిశుద్ధ గ్రంథంలో నుంచి మీ మధ్యకు వచ్చున్నాను. ముఖ్యంగా యోహాను సువార్త 6వ అధ్యాయము 15వ వచనాన్ని బట్టి మీ మధ్యకు రావాలని ఆశపడుతున్నాను. ఆ యొక్క వచనం మనం మొదటిగా చదువుకుని దేవునికి అప్పగించుకొని మనం ముందుకు సాగిపోదాం. ప్రియులారా, ఈ యోహాను సువార్త 6వ అధ్యాయము 15వ వచనం మనం చూసినట్లయితే అక్కడ 6వ అధ్యాయంలో మొదటి వచనం నుంచి మనం 14వ వచనం వరకు గమనించి చూసినట్లయితే అక్కడ 5 రొట్టెలు 2 చిన్ని చేపలు 5,000 మందికి పంచిపెట్టారు. ఇంకా 12 గంపలు మిగిలిపోయి శిష్యుల కొరకు. అయితే ఆ శుభ సందర్భంలో ఈ వాళ్ళు ఏమనుకున్నారు, అక్కడికి వచ్చిన వాళ్ళు బహుశా ఈ యొక్క శిష్యులు కలిపి ఈ యేసు ప్రభువుని రాజుగా చేస్తే మనకి ఏది కూడా లోటు ఉండదు, సమృద్ధిగా ఇస్తాడు. 5 రొట్టెలు 2 చిన్న చేపలని ఇంతగా మరి ఇన్ని 5,000 మందికి పై చిలుకు మరి ఆయన ఇంకా సమృద్ధి వచ్చింది అంటే ఆయన రాజుగా ఉంటే ఇంకెంత సమృద్ధిగా ఉంటుందో అనే ఆలోచన కలిగి వాళ్ళు యేసు ప్రభువుని రాజుగా ఉండమని వారు కోరుతున్నట్టుగా వచనంలో మనం చూద్దామండి. 15వ వచనంలో 14-15 వచనాలు చదువుదామండి. ఆ మనుష్యులు యేసు చేసిన సూచక క్రియను చూచి నిజముగా ఈ లోకమునకు రాబోవు ప్రవక్త ఈయనే అని చెప్పుకొనిది అన్నారు. నిజముగా రాబోవు ప్రవక్త అయితే యాక్చువల్గా మెస్సయ్య, ప్రవక్త రాబోవు ప్రవక్త ఇతనే అనుకుని తర్వాత రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకుని పోవచ్చున్నారని యేసు ఎరిగి మరల కొండకు ఒంటరిగా వెళ్ళెను అంటాడు. ఒంటరిగా వెళ్ళెను. చిన్న ప్రార్థన చేసుకో. దేవా స్తోత్రం నాయనా, చదవబడిన వాక్యం ద్వారా మాకు సహాయం దయచేయండి, కృప చూపించమని మా ప్రభువా. ఈ యొక్క వచనం నుంచి లోతైన విషయాలు తెలుసుకోవటానికి కృప చూపించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. కాబట్టి ఈ యొక్క వచనం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, యేసు ప్రభుని వాళ్ళందరూ కూడా ఒక రాజుగా నియమించాలని ప్రయత్నం చేస్తున్నారని తెలుసుకుని ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళిపోయారు. ఆయన ఒంటరిగానే వెళ్ళిపోయారు. శిష్యులు కూడా బస్సు విడిచిపెట్టేశారు. అందరిని విడిచిపెట్టి ఒంటరిగా కొండకు వెళ్ళిపోయారు. రాజుగా వారు చేస్తారని, బలవంతం చేస్తున్నారని ఎరిగి ఆయన కొండకు వెళ్ళిపోయారు. ఎందుకు అని మనం ఆలోచించుకుంటే ప్రియులారా, మరి మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం 4వ వచనం నుంచి కొన్ని మాటలు మనం చదువుకుందాం. అక్కడ ఇజ్రాయేలీలు పెద్దలు వీళ్ళంతా కూడా కలిసి సమూయేలు దగ్గరికి వస్తారు. వచ్చి వారన్న మాట మనం చూద్దాం. 4వ వచనం నుంచి మనం చూసినట్లయితే ఇజ్రాయేలీల పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు నొద్దకు వచ్చి, చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నీవు. ఎలాగట? సకల జనుల మర్యాద చొప్పున, వారి మర్యాద చొప్పున అంటూ ఉన్నారు. మాకు రాజును నియమింపుము అన్నారు. అతడు నాకు న్యాయము తీర్చునని అతనితో చెప్పారు. అతడు మాకు న్యాయం తీరుస్తాడు. అయితే నీ కుమారులైతే నీ వంటి ప్రవర్తన కలిగిన వారు కారు అంటున్నాడు. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, మనం సేవ చేస్తాం, మంచిదే. సేవకులుగా అనేక కార్యాల్లో మనం బిజీ అయిపోయి పని చేస్తుంటాం. కానీ కుటుంబాన్ని కొన్నిసార్లు మనం నిర్లక్ష్యం చేస్తాం. తద్వారా పిల్లల యొక్క ప్రవర్తనలో మార్పు వస్తుంది. మనం లోకంలో ఉంటున్నాం, లోక ప్రభావం బిడ్డల మీద ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు మన బిడ్డల్ని పరీక్షిస్తూ ఉండాలి.
పిల్లలు సరైనోళ్ళు కాకపోబట్టే కదా! ఇశ్రాయేలు పెద్దలందరూ వెళ్ళి సకల జనుల మర్యాద చొప్పున మాకును ఒక రాజు కావాలన్నారు. అంటే ఇదివరకు రాజు లేడు ఇశ్రాయేలీల్లో. జనాంగంలో రాజులున్నారు. వారిని బట్టి మాకు కూడా ఎందుకు వారు పిల్లలు సరైనోళ్ళు కాదు కాబట్టి. కాబట్టి ఇక్కడ ముఖ్యమైన ఉద్దేశ్యం ఏంటంటే మన పిల్లల్ని మనం సరిగ్గా మన తర్వాత మన సంఘాన్ని, మన యొక్క కుటుంబాన్ని చక్కగా క్రమంలో దేవుని యొక్క భయభక్తుల్లో పెరిగేలాగున వారిని మనం పెంచాలి. కాబట్టి ఇది చాలా ముఖ్యం. ఇక్కడ మనకి కంప్లీట్‌గా డీవియేషన్ అయిపోయిందండి. వాళ్ళేమంటున్నారు, ఇంతవరకు దేవుడైన యెహోవా యొక్క పరిపాలన కింద, ఆయన హస్తం కింద ఉన్న వీరు ఇప్పుడేమంటున్నారు, సకల జనుల మర్యాద చొప్పున మాకు రాజు కావాలని అంటున్నారు. మన యెహోవా దేవుడు ఎంత ప్రేమగల దేవుడు, ఎంత దయగలిగిన దేవుడు, ఎంత మన పట్ల కన్సర్న్ కలిగిన దేవుడని మనం చూస్తున్నాం కదండీ! మరి ఐగుప్తులో వారు శ్రమలు పడుతూ ఉంటుండగా వారిని విడిపించడం కొరకు ఆయన మరి ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసాడు. ఆరణ్యాలనొచ్చారు. మరి మన్నాను కురిపించాడు ఆకాశం నుంచి. మరి బండలోంచి నీళ్లు రప్పించాడు. తర్వాత ఈ యెహోవా దేవుడే అగ్ని స్తంభమై రాత్రిపూట, పగటిపూట మేఘ స్తంభమై వారికి ముందుగా నడిచిన దేవుడు. ఇంత గొప్ప దేవుడిని పట్టుకొని వీరు ఆ యొక్క దేవుని హస్తం కింద ఉండకుండా ఈ మనుష్యుల యొక్క చేతి కిందకి రావాలని, రాజుగా నిర్మించాలని వారు ఆశపడుతూ ఉంటే సమూయేలు చాలా బాధపడ్డాడండి. 6వ వచనంలో మనం చూసినట్లయితే ప్రియులారా, అక్కడ ఏమంటున్నాడు, మనకు న్యాయము తీర్చుటకే రాజును నియమింపని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలముగా ఉండను గనుక సమూయేలు యెహోవాను ప్రార్థన చేసెను. ఇంగ్లీష్‌లో చూసినట్లయితే చాలా బాధపడినట్లుగా మనం చూస్తాం. ఆయన ఎంతో బాధతో యెహోవాకు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు అప్పుడు దేవుడు అంటూ ఉన్నాడు, యెహోవా దేవుడు అంటున్నాడు, అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగింపుము. వారు నిన్ను విసర్జించలేదు గాని తమ్మును ఏలకుండా, గమనించండి, తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు అంటున్నాడు. ఆయన్ని రాజుగా అంగీకరించలేదు. ఏలనివ్వకుండా నన్ను వారు తిరస్కరించారు గనుక ఇప్పుడు నేను రాజుని ఎలాగవుతాను? అంతే కదండి. న్యూ టెస్టిమెంట్‌లో యోహాను సువార్తలో మనం చూస్తున్నాం. అయితే యూదులు ఏమనుకుంటున్నారంటే ఆ మెస్సయ్య ఒక తెల్లటి గుర్రం మీద మంచి ఖడ్గం పట్టుకొని, మంచి కిరీటంతో ఆకాశం నుంచి వస్తారని వీళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఈయన ఒక మానవునిగా, ఒక బాలుడుగా ఈ లోకానికి వచ్చారు. అది వారు మెస్సయ్య అని గుర్తించలేకపోయారు. వీరు భౌతికపరమైన రాజుని కోరుకుంటున్నారు గానీ, ఆయన ఆత్మీయమైన రాజ్య స్థాపన కొరకు వచ్చినట్లుగా వారు గ్రహించలేకపోయారు. వీరు భౌతికపరమైన వాటి యందే దృష్టి ఉంచుతూ ఉన్నారు గానీ, ఆత్మీయమైన విషయాలలో వారు దృష్టి ఉంచట్లేదు. అంతేకాకుండా దేవునితో సత్సంబంధం కలిగి ఉండాలని, దే డోంట్ వాంట్ టు హ్యావ్ ఎ గుడ్ రిలేషన్ విత్ ద గాడ్. అంతే కదా! దేవునితో సత్సంబంధం కలిగి, సరైన రిలేషన్ కలిగి ఉండాలని వారు కోరట్లేదు గానీ, భౌతికపరమైన వాటి మీదే వారు దృష్టి ఉంచుతూ ఉన్నారు. కాబట్టి దేవుడు భౌతికమైన వాటి మీద కాకుండా ఆత్మీయమైన, అందుకే ఈ యొక్క పిలాతుతో అంటాడు కదా, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు అంటాడు కదండి. కాబట్టి ఆయన రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు అంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, అందుకే అంటాడు కదా, మత్తయి సువార్తలో అంటాడు కదా 6వ అధ్యాయంలో, మొదట నా నీతిని, నా రాజ్యమును మీరు వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును అంటాడు. ఆయన నీతిని, ఆయన రాజ్యమును అంటున్నాడు. అంటే ఈ రాజ్యం కాదు. కాబట్టి ప్రియులారా, మనం ఈ లోక సంబంధులము కాదు.
పరవాసులము ప్రియులారని పాడుతుంటాం. అందుకే పౌలు ఏమంటున్నాడు, పిలుపు పత్రికలు 3:20 అంటాడు, పరలోక పౌరుషత్వం మనం కలిగి ఉన్నామంటాడు. మన సిటిజన్షిప్ ఎక్కడ? పరలోకంలో ఉంది అంటాడు. కాబట్టి మన రాజ్యము పరసంబంధమైనది అంటాడు. యేసు ప్రభు వారు వచ్చి ఆ యొక్క ఆత్మీయమైన ఆ రాజ్యాన్ని స్థాపించారు ఆయన. సాతాను కోరలు విరిచేశాడు. ఆయన తల చితగ్గొట్టేశాడు సిలువలో. కాబట్టి మనకు విజయాన్ని చేకూర్చాడు. ఆయన రాజ్యమును స్థాపించాడు. ఆ రాజ్యము కట్టబడుతూ ఉంటుండగా అది పరిపూర్ణమయ్యాక ఆయన తప్పకుండా వస్తాడు. అందుకే సిలువలో దొంగ ఏమంటాడంటే, యేసు నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. నీ రాజ్యం అంటే ఈ రాజ్యం అయింది కాదు, ఇది భూ సంబంధమైనది, లోక సంబంధమైనది. కాబట్టి ప్రియులారా, మన కాన్సన్ట్రేషన్ అంతా కూడా పర సంబంధమైన వాటి మీదే దృష్టి ఉంచాలని మనం కొలస్సీ పత్రికలో మనం చూస్తున్నాం కదా, 3వ అధ్యాయంలో. ఏంటంటే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే మీరు పైనున్న వాటిని వెతకండి, భూ సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టొద్దు అంటాడు. మనంసేపు భూ సంబంధమైన వాటి మీదే దృష్టి పెడతాం. ఆయన రాజుగా చేస్తానంటారు వాళ్ళు, అంటే వద్దు అంటూ ఉన్నాడు కదండి. ఒంటరిగానే వెళ్ళిపోతున్నాడు. ఈ రాజు, ఈ రాజరికం అన్నది చాలా క్లిష్టమైనది, సమస్యలతో కూడుకున్నది. ఆత్మీయంగా మనం ఎదగటానికి, ఆత్మీయంగా బలపడటానికి కానీ ఏమాత్రము కూడా మనల్ని ముందుకు సాగనివ్వదు. అదొక ఆలోచన. రెండోది నాకు తోచింది, ఈ లోక సంబంధమైన వాటి మీద కంటే మనకి మన రాజు రారాజుగా రాబోతూ ఉన్నాడు. ఆయనే మన రాజు, మన సమస్తము ఆయనే, మనల్ని పోషించేవాడు. మన ఇది 100వ కీర్తనలో అంటాడు కదా, ఏమనంటే, మనల్ని సృజించిన వాడు ఆయనే, ఆయన మేపు గొర్రెలము, మనము ఆయన వారము అంటాడు. ఆయన మందిరంలోకి వచ్చేటప్పుడు ఆయన స్తుతించుచు రమ్మంటూ ఉన్నాడు. కాబట్టి వీళ్ళారా, మన రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదన్నది మనం ఎప్పుడూ కూడా గుర్తు చేసుకోవాలి. మన దృష్టి పదే పదే చెప్తున్నాడు కొలస్సీ పత్రికలో, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, మీరు బాప్తిస్మం పొందిన వారైతే, మీరు పర సంబంధమైన వాటి మీదే దృష్టి ఉంచండి, కానీ భూ సంబంధమైన వాటి గురించి దృష్టి పెట్టు. మొదట నా నీతిని, నా రాజ్యంని మీరు వెతకండి, మీకు ఏది కావాలో నేను అనుగ్రహిస్తానుగా. మన ఇతరుల మీద ఆధారపడవలసిన పని ఏముంది? ఐ యామ్ ద ప్రొవైడర్ అంటున్నాడు కదా. నేను మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నాను, నేను కాచి కాపాడుతాను, పోషిస్తున్నాను, జీవితకాలం నేను నిన్ను పోషిస్తున్నాను. మనుషుల వైపు మనం ఎందుకు ఆధారపడతాం? వారితో సమాధానంగా ఉండాలి, కాదని కాదు, కానీ సమాధానంగా ఉండాలి. ఈ మన యొక్క లోకం, మన యొక్క గవర్నమెంట్, రాజ్యాన్ని స్థాపించిన వాడు ఆయన అంటున్నాడు రోమపత్రిక 13లో. ఈ రాజులను, రాజ్యాలను స్థాపించిన వాడు నేనే, ఆ అధికారం ఇచ్చినవాడు నేనే. వారి అధికారాన్ని మనం ధిక్కరించినట్లయితే నా యొక్క నియమాన్ని మీరు ధిక్కరించినట్లే అంటున్నాడు. రోమపత్రిక 13లో మీరు ఆ మాట మనం చూడగలం, 3వ వచనం అనుకుంటాను. కాబట్టి మనం ఈ లోక సంబంధంగా మన వీటిలో పాల్గొనవచ్చును, అయితే కానీ ఆ ఒక ఓటు హక్కు మనం ఉపయోగించుకోవాలి, మంచిదే. కానీ ఈ యొక్క నా ఉద్దేశం చెప్తున్నానండి, కంటెస్ట్ చేయటం అనేది లీడర్గా అన్నది ఆయన చేతిలో ఉంది, ప్రభు చేతిలో ఉంది కదండి. ఒకరిని నియమించాలన్నా, ఒకరిని రాజుగా చెయ్యాలన్నా, ఒకరిని ఆ గద్దె దించాలన్నా, మనం దానియేలు గ్రంథంలో నెబుకద్నెజరుని చూస్తున్నాం కదా. కాబట్టి దించాలన్నా, వాళ్ళని ఎలక్ట్ చేయాలన్నా ఆయన చేతిలో ఉంది. కాబట్టి మనం కోరుకుంటే అది వచ్చేది కాదు. ఆయన మనకి ఇస్తేనే మనం పొందుకునేది. అది స్థిరంగా ఉంటది, బలంగా ఉంటది. అనేకులకు దీవెనకరంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా, అనేకులకు క్షేమాభివృద్ధిని కలిగించేదిగా ఉంటది. యోసేపు అంతే కదా. యోసేపు జీవితంలో మనం చూస్తే. కాబట్టి మనం కాదు కోరుకునేది. మా ఫ్రెండ్ ఒకాయన అంటాడు, "ద బెస్ట్ విల్ చూసెస్ మీ, బట్ ఐ విల్ నాట్ చూస్ ద బెస్ట్" అంటాడు. సో బెస్ట్ ఇట్ సెల్ఫ్, ఎప్పుడైతే మనం ఆ అర్హతలు ఉన్నాయో ఆటోమేటిక్గా దేవుడు మనల్ని పిలుస్తాడు. ఎందుకు మోషేనే పిలవాలి, మిగతా వాళ్ళు లేరా? సో ఆ క్వాలిటీస్ మనలో ఉంటే తప్పకుండా దేవుడు మనల్ని పిలుస్తాడు. ఎందుకు ఒక ఐఏఎస్ ఆఫీసర్ కానీ, ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలంటే ఎన్నో క్వాలిటీస్ చూస్తాం, ఎన్నో ఎలిజిబిలిటీస్, క్రైటీరియాస్, క్యారెక్టర్ చూస్తాము. ఇవన్నీ చూసే కదా వాళ్ళకి ఇస్తారు. అటువంటిది ఒక దేవుని యొక్క
హస్తం కింద ఉన్న ఈ యొక్క రాజ్యాన్ని పరిపాలించాలంటే ఆయన ఎన్నుకోవాలి. ఆయన ఏర్పాటు చేయాలి తప్ప మనం కోరుకోవడం అన్నది ఇట్ మే నాట్ బి కరెక్ట్ ఇన్ మై ఐడియా. కాబట్టి ప్రియులారా, ఈ రాజు ఒక రాజుగా ఉండటానికి యేసుక్రీస్తు ప్రభువారు అంగీకరించలేదు. ఎందుకంటే అలనాడు సమూయేలుతో వాళ్ళేమన్నారు? నిన్ను కాదు సమూయేలు నన్నే ధిక్కరించారు. నా ఏలుబడిని వారు ధిక్కరించారు, తిరస్కరించారు అని అన్నాడు. అని ఇక్కడ కూడా మరి ఇప్పుడు నన్ను రాజుగా ఎలాగ మీరు ఎన్నుకుంటారు? సో, ఐ డోంట్ వాంట్ టు బి ఎ కింగ్ అన్నాడు. మరి ముఖ్యమైన విషయం మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను ప్రియులారా. గమనించి చూసినట్లయితే బిల్లీ గ్రహాం గారు కూడా మొత్తం ఆ యొక్క అమెరికన్ అందరూ కూడా యునానిమస్‌గా ఆయన్ని ప్రెసిడెంట్‌గా చేయాలని ఆశపడితే ఆయన వద్దన్నారు. మనది ఈ లోక సంబంధమైనది కాదండి. మనం ఆ యొక్క దేవుని హస్తం కింద దేవుని ఆరాధిస్తూ దేవునిలో మనం ఎంతో సంతోషంగా ఆయన ప్రేమను అనుభవిస్తూ, ఆయన సహవాసాన్ని అనుభవిస్తూ, ఆయన సాన్నిధ్యాన్ని మనం ఎంతో మేలు పొందుతూ ఉంటుండగా, అది విడిచిపెట్టి నేను ఈ లోకంలోకి నేనెందుకొస్తాను అన్నట్టుగా. అంతే కదండీ! లోకాధికారం కింద లోకాధికారి ఎవరు? ఆయన చేతి కిందకి మనం వెళ్ళటం దేనికి? అని ఉద్దేశం కాబోలు నా ఆలోచన. కాబట్టి పిల్లారా, మనం ఈ దేశంలో ఉన్నాం గానీ, ఈ దేశవాసులము కాదు. మన పౌరుషత్వం పరలోకంలో ఉంది. భౌతికంగా, లోకరీతిగా మనం ఈ లోకంలో ఉన్నప్పటికీ, ఈ దేశంలో ఉన్నప్పటికీ, ఈ సిటిజన్‌షిప్ ఉన్నప్పటికీ, మన సిటిజన్‌షిప్ పరలోకంలో ఉంది. కాబట్టి ప్రియ సహోదరులారా, నా యొక్క కోరికేంటంటే, మన ప్రతి అవసరత తీర్చువాడు ఆయనే. మన ప్రతి అక్కర తీర్చువాడు ఆయనే. మనం వేరే మార్గానికి మనం వెళ్తే ఆయనకి బాధ కలుగుద్ది కదా! సో, వీ షుడ్ బి వెరీ పెర్ఫెక్ట్. అవర్ క్యారెక్టర్ షుడ్ బి వెరీ పెర్ఫెక్ట్ అండ్ ప్యూర్. కాబట్టి ప్రతి విషయంలో కూడా ఆయన మీద ఆధారపడితే ఆయన తప్పకుండా మనకు అనుగ్రహిస్తాడండి. మనుషులిచ్చేది కొద్ది కాలమే. ఏ పాటిదది? కదండీ! దేవుడిస్తే శాశ్వతమైనది ఇస్తాడు. అందుకే చాలా పూర్వం పెద్దలనేవారు, "దేవుడు పెట్టాలా, దరిద్రం తీరాలా" అంటారు. మనుషులు ఎంత పెట్టినా మనకు కొరత కనబడుతూనే ఉంటది. గానీ దేవుడిస్తే సమృద్ధిగా ఇస్తాడాయన. 5 రొట్టెలు, 2 చిన్న చేపలు సమృద్ధిగా ఇచ్చాడు. ఇంకా మిగిలిపోయింది. శిష్యులకు కూడా అంత కష్టపడ్డారు. ఆళ్ళకి కూడా తక్కువ చేయకుండా వారికి కూడా పుష్కలంగా ఇచ్చున్నాడు. కాబట్టి నీవు దేవుని ఆశ్రయించినట్లయితే, దేవుని సాన్నిధ్యాన్ని ఆశ్రయించినట్లయితే, దేవుడు నీకు సమృద్ధిగా ఇస్తాడు నాన్న. ప్రియ సహోదరుడా, సహోదరి. నా యొక్క ఉద్దేశ్యం ఏంటంటే, మనం మన యొక్క ఆహ్, దృష్టి అంతా కూడా దేవుని మీదే తిప్పాలని, దేవుని మీదే కాన్సంట్రేట్ చేయాలని, పరలోకం మీదే మన దృష్టి ఉండాలని, మన నిరీక్షణ అంతా కూడా ఆయన రాకడ కొరకు ఉండాలని నేను కోరుకున్నాను. ఈ లోకంలో ఎప్పుడుంటామో, ఎప్పుడు పోతామో తెలీదు. బుడగ వంటి జీవితాలు అంటారు కదండీ! అంతలో ఉండే అంతలో మాయమయ్యే ఆవిరి వంటి జీవితాలు అంటారు. కాబట్టి ప్రియులారా, ఈ జీవితాలు శాశ్వతం. సదాకాలం ఉండబోయే ఆ రాజ్యంలో మనం ఉండాలని కోరుకుందాం. ఆ రాజ్యంలో ఆ ప్రభువుతో సదాకాలం మనం ఉందాం. ఎందుకంటే ఆయనతో కూడా ఉండుటకు ఆయన మనకి స్థలం సిద్ధపరిచి వెళ్ళాడు గనుక, ఆయనతో పాటు మనం ఉందాం. అది శ్రేష్టమైనది. కాబట్టి ఈ చిన్న మెసేజ్ మరి మీకు నచ్చినట్లయితే ప్రియులారా, ఇతరులకు షేర్ చేయండి. వీలైతే సబ్స్క్రైబ్ చేయండి. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థాంక్ యూ వెరీ మచ్. ఏమైనా తప్పులుంటే మన్నించండి.